అబ్రహం గారు కూర్చోండి. హల్లెలూయా చెప్పండి. యెహోవా చేత గట్టిగా ఆమేన్ హల్లెలూయా. ఆది కాండము 12 అధ్యాయము 2 వాక్యాన్ని త్వరగా చదవగలిగిన వారు చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ 2025వ సంవత్సరములో ఈ జీసస్ క్రాస్ మినిస్ట్రీకి, అలాగే ఈ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానమును దేవుడు ఇచ్చాడు. ఈ వాగ్దానము మన వ్యక్తిగత జీవితములో అక్షరాల ఒక్కొక్కరి జీవితములో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈ అబ్రహాము జీవితములో అబ్రహాము చక్కగా వ్యాపారము చేసుకుంటూ తమ జీవితాన్ని కుటుంబ పోషణ చేస్తూ ఉన్నాడు. ఏమి వ్యాపారము అంటే బొమ్మలు అమ్ముతూ ఉన్నాడు. ఆయా గ్రామాలలోనికి వెళ్ళి, సంత వీధుల్లోనికి వెళ్ళి బొమ్మలో అమ్మ అని అమ్ముతూ ఆ వ్యక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తినటానికి కొదువేమి లేదు, త్రాగటానికి కొదువేమి లేదు, ఉండటానికి ఇబ్బంది లేకుండానే ఆ వ్యక్తి జీవితము కొనసాగుతుంది. అయితే నా ప్రభు ఈ యొక్క వ్యక్తితో చెప్పిన ఒక గొప్ప విషయం ఏంటంటే, అబ్రహామా నేను నిన్ను గొప్ప జనముగా చేయాలని ఆశపడుతున్నాను. ఎలా చేయాలని? గొప్ప జనముగా చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక సామాన్యమైన స్థితిలో నీవు ఉన్నావు. ఒక సామాన్యమైన వ్యక్తిగా నీ జీవితము కొనసాగుతూ ఉంది. ఎంతకాలమో అలా నీ జీవితం ఉన్నా ఒక గొప్ప వ్యక్తిగా నీవు కాలేవు. అయితే నా ఉద్దేశం ఏమిటంటే, నా ఆశ ఏమిటంటే, నా కోరిక ఏమిటంటే, నిన్ను ఒక విలువైన వ్యక్తిగా చేయాలని, ఘనమైన వ్యక్తిగా చేయాలని, ఒక గొప్ప వ్యక్తిగా చేయాలని నేను ఆశిస్తున్నాను. నీవు కానీ నాకు సహకరిస్తే నిన్ను ఆ విధముగా నిన్ను చేయాలని ఆశపడుతున్నాను. అబ్రహామా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి. అలాగే దేవుడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహాము చేయించుకునే దశలో, స్థితిలో ఉండాలి కదా. అయితే అబ్రహాముతో చెప్తున్నాడు, ఒక పత్యములాగా చెప్తున్నాడు. డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చే ముందు చెప్తాడు, ఇది పత్యం చేయాలమ్మా, ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి నాకు రెబ్కా చెప్పింది, అన్న నేను పచ్చిమిరకాయ తినకూడదు అంది. ఏం చెప్పిందమ్మా? నేను పచ్చిమిరకాయ వేసిన కూరేం నేను తినకూడదండి, అంతే ఆకలితోనైనా వచ్చేస్తా కానీ నేను తాకనందంటే. ఎందుకనంటే ఇది పథ్యం. దేవునికి స్తోత్రం. ఆ నీతి ప్రతి ఒక్కరిలో పుట్టునుగాక. హల్లెలూయా. అంటే పచ్చిమిరకాయలు తినొద్దని చెప్పట్లేదు. ఈరోజు స్పెషల్ చిక్ని అదే ఉంది, అట్లా కాదు. దేవునికి స్తోత్రం. రెబ్కా ఈ పూట యేసునామములో నువ్వు తిని, ఏం లేదు, దేవుడు ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఇస్సాకుకి చికెన్ వేస్తే నేను తిన్నాడు. ఎందుకు తినవంటే, ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం కుక్క కరిసిందంట. ఎన్ని సంవత్సరాల క్రితం? మెళ్ళో టవల్ వేసి గట్టిగా తిప్పి పట్టుకున్నా. తింటానంటే లూజ్ ఇస్తాను, లేకపోతే పిసికేస్తున్నాను. భయపడి తిన్నాడు. దేవుని స్తోత్రం. కావల్లో భయపడి తిన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తిన్నట్టు 6 సంవత్సరాల క్రితం ఇప్పుడు కుక్క కరిసిందంట.
ఇంకా చికెన్ అంటే ఇక తినట్లేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామా, నేను నిన్ను గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాను. నాయనా, వాళ్ళిద్దరూ రేపు ముందు కొట్టుకునేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, దయాకరం ప్రతాప్. మనం పండుగలో ఉన్నాం, ప్రశాంతంగా మనసు ఇక్కడ పెట్టండి. దేవునికి స్తోత్రం. రేపు కొడుతురు కానీ పురుగు మందెళ్ళి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామా, ఇదిగో నిన్ను గొప్ప జనముగా నేను చేయబోతున్నాను. అయితే నువ్వు నాకు సహకరించి నేను చెప్పిన క్రమములో నువ్వు జీవించినట్లయితే నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నేను చేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అయా, నువ్వు చెప్పినట్లు నేను చేస్తానయ్యా. ఆ ఉపదేశ క్రమములో ఆ వాక్యానుసరముగా భయముతో భక్తితో నా జీవితాన్ని, నా విశ్వాస జీవితాన్ని అయ్యా నేను కొనసాగిస్తానయ్యా అని అబ్రహాము నేను ప్రకటిస్తూ ఉన్న దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పగించుకుంటూ ఉన్నాడు. అయితే నా దేవుడు చెప్తున్నాడు ఆ 12వ అధ్యాయములో, నేను నీకు చూపించిన మార్గములో నడవాలి. నీకు నచ్చిన మార్గము, ఇంతకాలము నువ్వు మెచ్చిన మార్గములో నడుస్తున్నావు కాబట్టే నీకు విలువ లేదు, నీకు పరువు లేదు, ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు కాలేకపోతున్నావు. నీతో ఉన్నవాళ్లే నిన్ను గొప్ప వ్యక్తి కానికోకుండా నిన్ను కృంగదీస్తూ నిన్ను త్రొక్కుతూ ఉన్నారు. అయితే అట్లాంటి వారికి నువ్వు దూరం అయితే, అలాంటి వారికి నువ్వు ఎడమైతే నేను నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాను, ఒక గొప్ప జనముగా చేయబోతున్నాను. ఆ గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం అని చెప్పాడు. దేవుడు చెప్పిన మార్గములో అబ్రహాము బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి పోతున్నావు అని అందరూ అంటుంటే నాతో నా దేవుడు మాట్లాడాడు. నేను నా దేవునితో వెళ్ళిపోతున్నానంటే అందరూ కూడా ఆ వ్యక్తిని వేళన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వేళన చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ అబ్రహాము దేవుని మాట చొప్పున వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరి మాట చొప్పున? చెప్పాలి, ఎవరి మాట చొప్పున? దేవుని మాట చొప్పున వెళుతూ ఉన్నాడు. మనుషుల మాట చొప్పున కాదండి, దేవుని మాట చొప్పున అబ్రహాము వెళుతూ ఉంటే అందరూ వేళన చేస్తూ ఉన్నారు. వేళన చేస్తూ ఉంటే అబ్రహాము ఎంతమంది వేళన చేసినా, ఎంతమంది చెప్పినా వినుకోకుండా ఆ దేవుడు చెప్పిన మార్గములోనే ముందుకు వెళుతున్నాడు. మమ్మల్ని వదిలి కానీ నువ్వు పోతే, అసలు నువ్వు చస్తే మోస్తా కూడా మేము రాం. ఇదిగో నువ్వు మాతో ఉంటే నీకు ఆపదొచ్చినా, నీకు ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా నీకు మేమున్నాం. మా మాట వినుకోకుండా నువ్వు యేసుదేవుడని వెళ్ళిపోయావంటే, నువ్వు చస్తే మేము అసలు నిన్ను తాకేది లేదు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక తండ్రి గారు చనిపోయారు. వాళ్ళ బంధువులందరూ వచ్చి వాళ్ళందరూ అంటున్నారు, ఆయన్ని మేము తాకను కూడా తాకమంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డరా, స్వాములన్న నేను అక్కడ ఉన్నాం. ఈ విషయం మాకు ముందు చెప్తే ఆనందంగా మేమందరం వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయాము. ఇది మాకు ఆశీర్వాదం అని చెప్పే స్వాములన్న నేను ఎత్తుకున్నాము. ఒక 2 పిల్లలు తోడు చేసుకుని ఎట్లయితేనే ఆ పెద్ద ఆయన్ని చక్కగా మోసుకుని వెళ్ళే ధన్యత ఆ పూట మాకు దొరికింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము, నువ్వు అనాథ అయిపోతావురా. నువ్వు యేసయ్య మాట విని వెళితే, ఇదిగో నువ్వు మాతో ఉంటే నువ్వు చచ్చితే మేము మోస్తాం, నీకు ఏదైనా మేము చూసుకుంటామంటే అబ్రహాము అంటున్నాడు, నేను యేసయ్యను నమ్మాను, యేసయ్య ఉంటే నాకు చాలు. దేవునికి స్తోత్రం. ఎవరుంటే చాలు? యేసయ్య ఉంటే నాకు చాలు. యేసయ్య ఉంటే నాకు చాలు
ఆ పెద్ద ఆయన కూడా చెప్పారంటే, ఇదిగో నువ్వు కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళావా, నువ్వు చచ్చిపోతే మేము తాకమని ముందే చెప్పాము, అయినా వచ్చాడు మీలోనికే అంటే ఇది మా ధన్యత, ఆయన మొయటం మా ధన్యత అంటూ మేము మోసుకుని వెళ్ళాం. దేవునికి స్తోత్రం. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము అలా వచ్చిన తర్వాత 5 రాజ్యాల రాజులు ఒక్కటయ్యి అబ్రహాము మీదకు వచ్చారండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది అమ్మా? 5 రాజ్యాలు పరిపాలన చేస్తున్న రాజులు ఒక్కసారి అబ్రహాం మీదకి వచ్చారు. 14వ అధ్యాయము ఆదికాండము 9 నుండి 15 మధ్యలో అక్కడ చక్కగా వివరముగా రాయబడి ఉంటాయి ఆ మాటలు. 5 రాజులు 9 వచనము 14 అధ్యాయము 9 వచనం చివరిలో రాయబడి ఉంటది. ఆ 5 రాజులు అబ్రహాము మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. చెప్పాలి. ఎంతమంది అమ్మా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 మంది అబ్రహాం మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. అబ్రహామా నీకు దిగులు లేదా? అబ్రహామా నీకు భయం లేదా? అబ్రహామా నీ మీదకి వస్తున్నవారు 5 రాజ్యాలు వారు ఒక్కసారిగా దండెత్తుకుని నీ మీద పడుతున్నారయ్య అంటే, అబ్రహాము నన్ను పిలిచినవాడు నమ్మకస్తుడు, నేను ఆయనతో ఉంటున్నాను, ఆయన నాతో ఉంటున్నాడు, నేను మనుషుల ముఖము చూసి రాలేదు, దేవుని ముఖము చూసి వచ్చాను. దేవునికి స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరువశించి పాడేదా, యేసయ్యా నీదు ముఖము చూచుచు పరువశించి పాడేదా, యేసయ్యా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరువశించి పాడేదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మేము చిన్నతనములో నెలపొడుపు కనిపించేది. ఏం కనిపించేది? ఆ కనిపించడంతో కళ్ళు మూసుకుని, అంటే మా వాళ్ళు కొందరు డబ్బులు చూసుకునేవాళ్ళు, కొందరు చిన్న పిల్లల మొహం చూసుకునేవాళ్ళు, మరికొన్ని ఏదో చూసుకునేవాళ్ళు, బంగారాన్ని చూసుకునేవాళ్ళు. ఎందుకనంటే ఆ నెలంతా ఏదో జరుగుద్దని. అయితే ఈ పూట ఎవరైతే కళ్ళు తెరిచి ఈ వాక్యాన్ని చూశారో నిశ్చయముగా వారి జీవితంలో నా దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా 5 మంది వచ్చినా, మరొకళ్ళు కలుపుకుని 6 రాజ్యాలే వచ్చినా, నేను మాత్రం యేసయ్య ముఖం చూసి వచ్చా. ఎవరి ముఖం చూసి వచ్చానో చెప్పాలి గట్టిగా. ఆశ ఏంటి అటు తిరిగేవేంటి? ప్రసాదాలు ఇటు ఉన్నాయి కదా, ఇటు తిరుగు. నువ్వు నల్లగున్న నాకు కనిపిస్తావమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎందుకనో అలాంటి ఇది ఇచ్చేసాడు నాకు. జరుగుతుంది ఏంటి అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అబ్రహాం భయపడలేదు. అబ్రహాము భయపడలేదు. ఆ 5 రాజులను గెలిచి తన సొత్తుని భద్రము చేసుకొని తీసుకొచ్చాడని చరిత్ర చెప్తుంది. కొట్ట చప్పట్లో హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము గెలిచింది ఎంతమంది రాజులమ్మా? 5 రాజ్యాలను అబ్రహాము ఒక్కసారి గెలిచాడు. అబ్రహాము ఎలా గెలవగలిగావంటే, అబ్రహాం అంటున్నాడు, నా దేవుడు నాకు వాగ్దానము చేశాడు.
ఏంటి బాబు నీ వాగ్దానం అంటే, ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు 5 రాజ్యాలు మీకంటే నాకున్న వాగ్దానము గొప్పది. దేవునికి స్తోత్రం. దైవజనులు ఆత్మీయులు రాజ్బాబు అన్న గారు పాడారు, నాకు ఉన్నది అమ్మా, నాకు ఉన్నది ఏ బలమో అమ్మా, జీడిపప్పు తిన్న బలమా, మటన్ తిన్న బలమా, ఏ బలమో, వరం ఏంటది, నాకు ఉన్నది, నాలో ఉన్నది విశ్వాసవరము, నాకు ఉన్నది వాగ్దాన బలము. హల్లెలూయా. ఆ వాగ్దాన బలము నాకుందయ్యా. చూడటానికి నేను ఒంటరిగా ఉండొచ్చు, చూడటానికి సైన్యము నా దగ్గర లేకపోవచ్చు, చూడటానికి మరణాయుధాలు నా దగ్గర లేకపోవచ్చు, కానీ నాకు ఉన్నది వాగ్దాన బలమని అబ్రహాము చెప్పాడు. దేవునికి స్తోత్రం. 5 రాజ్యాలు ఏకమై దుష్టులంతా ఒకటై దుష్ట సైన్యము నాకు ఎదురైనా నాకు ఉన్నదేంటి, వాగ్దానము. నాకు ఉన్నది వాగ్దాన బలము. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానాన్ని ఈ పూట ఈ సంవత్సరములో మన సొంతము చేసిన దేవునికి ఒక్కసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. నిర్గమకాండము 32 అధ్యాయము 10 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము నిన్ను నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ తలలు ఎత్తండి. ఈ మాటను ఈ రాత్రి మనము ధ్యానం చేసుకుందాం. మోషే గొప్పవానిగా ఉన్నాడా, కొద్దివానిగా ఉన్నాడంటే, మోషే ఫరో గృహములో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడు? ఫరో అంటే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు. ఆ రాజుగారి యొక్క కుమార్తెకు కుమారునిగా మోషే ఉన్నాడు. ఫరో కలిగి ఉన్న అధికారమే మోషే కలిగి ఉన్నాడు. ఫరో కలిగిన నాయకత్వమే, డబ్బు, ధనము, బంగారము, బలము, పదవులన్నీ కూడా మోషే కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇంటిలో గొప్పవానిగా మోషే లేడు. ఆ ఇంటిలో గొప్పవానిగా మోషే లేదు. ఫరో ఎదురుకొచ్చేసరికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ గౌరవించాలనే పరిస్థితులు ఉన్నాయి. ఆ ఫరో చెప్పినట్లే మోషే చేయాలి. అయితే ఈరోజు ఆస్తులు ఉంటే, పదవులు ఉంటే గొప్పవారు కాదు. ఆస్తులున్నా, పదవులున్నా, అధికారులున్నా వారు గొప్పవారు కాదు. గొప్పవారు అంటే ఎలా మార్చబడతారంటే, దేవునికి స్తోత్రం, ఆ అధికారములో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అడిగి, అయ్యా మీరు ఇంత అధికారముగా ఉన్నారు, మీరు క్షేమంగా ఉన్నారంటే వారు ఏం చెప్తారు తెలుసా? మీకేంటండి బాబు, మాకు పైన ఎంత ఒత్తిళ్ళు ఉన్నాయో తెలుసా? ఎంత? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇటీవల మధ్యకాలంలో ఒక న్యూస్ పేపర్లో చదివాను. ఒక ఐపీఎస్ ఆఫీసర్ రిజైన్ చేసేసింది ఉద్యోగానికి. ఏమా, ఇంతకాలము చదివి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకొని ఎందుకు తల్లి రిజైన్ చేసావంటే, ఆ మీడియాకి ఏం చెప్పిందంటే, నేను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను, ఆ ఇల్లు ఓపెనింగ్కి నా పై వారు నాకు సెలవు ఇవ్వలేదు, నాకు విరక్తి కలిగి నేను రిజైన్ చేసేసాను. ఐపీఎస్ ఎవరమ్మా? ఐపీఎస్. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటారు వాళ్ళందరూ గొప్పవారు అనుకుంటున్నారు, కానీ దేవుని చేత గొప్పవారిగా చేయబడిన వారే గొప్పవారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇప్పుడు మోషేకి అధికారాలు ఉన్నా, అంతస్తులే ఉన్నా, గొప్పవారు అని అనుకుంటున్నారు, కానీ మోషే ఇంట్లో గొప్పవాడు కాదు. దేవునికి స్తోత్రం. గొప్పవానిగా మార్చబడాలంటే దేవుని పిలుపు ఉండాలి, దేవుని దర్శనం ఉండాలి, దేవుని చేత పంపబడిన వాడై ఉండాలి, దేవుణ్ణి కలిగిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాంటి అధికారాన్ని, ధనాన్ని, భాగాన్ని మొత్తం విడిచిపెట్టి ఒక రిక్తునిగా మోషే బయటకు వచ్చేసాడు. 40 సంవత్సరాలు అరణ్యములో ఎండకెండాడు, వానకు తడిచాడు, మంచుకు నానిపోయాడు, దైవ దర్శనం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే, నేను పంపుతున్నాను, ఇప్పుడు వెళ్ళు. నేను పంపుతున్నాను, ఇప్పుడు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళంటే ఫరో ఎదుటికి వెళ్ళి నిలువు. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఫరో వస్తుంటే ఫరోకి ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఫరో ఎదురుకు వెళ్ళి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏంటి వచ్చావు? దేవుడు నన్ను గొప్ప జనముగా చేశాడు. కొట్ట చప్పట్ల హల్లెలూయా. అరే, నీకు పిచ్చి పట్టిందిరా, నీకు పిచ్చి పట్టింది. నువ్వెవడవో తెలుసా? నా కూతురు బిడ్డవురా, నా కొడుకు కుమార్తె నీకు ఇచ్చి పెళ్లి చేసి ఈ సింహాసనంలో కూర్చోబెడదామని నా ఆలోచన ఉంటే నీకు పిచ్చి పట్టినట్టు మొత్తం దేశదిమ్మరు అయిపోయావురా, నువ్వు దేశదిమ్మరు అయిపోయావురా అంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలేరా, మోషే ఏం చేశాడంటే మోషే చేతిలో ఉన్న కర్ర అలా కింద వేసాడు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ తెలుసు అది వెంటనే ఎలా మారింది? అమ్మమ్మ, ఎలా మారింది? పాముగా మారింది. ఓహో, ఎంతకాలం అరణ్యములో ఉండి ఇది నేర్చుకున్నావా? ఎంతకాలం? ఓహో, ఈ ట్రైనింగ్లో ఉన్నావా? ఇలాంటి వాళ్ళు నా దగ్గర చాలామంది ఉన్నారా నాయనా అని పిలిస్తే 10 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చి 10 మంది ఎదురుగా వేస్తారు. ఆ 10 మంది కూడా 10 కర్రలు కూడా ఏమైపోయాయి? వెంటనే మీ అందరికి తెలిసింది ఏమైపోయినాయి? రే మోషే, నీది ఒక్కరేమో, నీది ఒక్కరేమో, నా దగ్గర ఎన్ని కర్రలు ఉన్నాయి? ఎన్ని పాములు ఉన్నాయి? ఎవరు గొప్పళ్ళు? మోషే, ఎన్ని తరాల్లో నువ్వు ఎంత తపస్సులు చేసినా, ఎన్ని అరణ్యాలు ఏం చేసినా నీకంటే నేనే గొప్పవాడిని అన్నాడు ఫరో. దేవునికి స్తోత్రం. నా దేవుని ఆశయం ఏమిటంటే, నా దేవుని ఆలోచన ఏమిటంటే నిన్ను గొప్ప జనముగా చేయాలని. దేవునికి స్తోత్రం. నీ ఎదుట ఉన్నవాడు ఎంత శక్తిమంతుడు, ఎంత గొప్పవాడైనచ్చు, వాడికంటే నిన్ను గొప్పవాడిని చేయాలని నా దేవుడు ఈ వాగ్దానాన్ని నీ చేతికిచ్చాడు. దేవునికి స్తోత్రం. నీకంటే ఎక్కువగా ఎంతమంది చదువుతూ ఉండొచ్చు, వారికంటే గొప్ప మార్కులు, గొప్ప ర్యాంకులు నీ చేతిలో పెట్టాలని ఈ వాగ్దానాన్ని నా దేవుడు నీ చేతికిచ్చాడు. దేవునికి స్తోత్రం. మోషే, నీది ఒక్క పామే, నీది ఒక్క పామే, నా దగ్గర ఎన్ని ఉన్నాయి? అన్నాడు. మోషే పాము ఒక్కసారిగా నోరు తెరిచి ఏం చేసిందమ్మా? ఇక నేను మళ్ళీ ఉపదేశం చెప్పలేదు, మళ్ళీ ఇంకా రిఫరెన్స్ చదివించలేదు. మోషే పాము ఏం చేసిందంటే 10 పాములను కూడా మింగివేసింది. ఈ లోపల వెళ్ళి అహరోన్ వెళ్ళి ఆ పాము యొక్క తోక పట్టేసుకున్నాడు. అహరోన్ వెళ్ళి ఏం చేశాడమ్మా? ఆ పాము యొక్క తోక పట్టేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహరోను తోక పట్టేసుకున్నాడు. పట్టేసుకుంటంతో వెంటనే అది ఏమైపోయింది? చెప్పండమ్మా. పాము అయిపోయిందా? వెంటనే ఏమైపోయింది? కర్ర అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫరో దగ్గర ఉన్నవారు బ్రతుకు, జీవితము, జీవిత విధానం అంతా ఈ కర్ర మీదే ఆధారపడి ఉంది. దేని మీద ఆధారపడి ఉంది? ఆధారపడి ఉంది. ఈ కర్ర గురించి నాకు అంతగా తెలియదండి.
ఈ కర్ర గురించి నాకు అంతగా నేను దుడ్డి కర్ర గురించి చాలా ప్రసంగాలు చేశాను, కానీ తెలియదు. ఈ మధ్యకాలంలో న్యూస్ చూస్తూ ఉంటే ఒక స్వామీజీ విమానం ఎక్కడానికి వెళ్ళాడు. విమానం ఎక్కడానికి వెళ్తే అతను స్వామీజీ చేతిలో ఉన్న కర్ర కూడా తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళితే ఇంత కర్ర మీరు పట్టుకొని విమానం ఎక్కడానికి ఏమి లేదు, పర్మిషన్ లేదు బాబు అంటే, ఈయన అంటాడు ఈ కర్ర నేను అంటున్నాడు. ఈ కర్ర వదిలితే, ఈ కర్రగాని వదిలితే నా బ్రతుకు లేదు, నా జీవితమే లేదు, అయిపోతానని అక్కడ ఇతని వాళ్ళు సంబంధించిన వాళ్ళందరిని పిలిపించుకుని అది రాజకీయ రచ్చగా విమానంలో మార్చేసాడు. అది ఫారిన్ కంట్రీలో అయితే కుదరదు, అది వైజాగ్ నుంచి హైదరాబాద్ మధ్యలో జరిగిన సంఘటన అనమాట ఇది. అయితే అతను ఒకటే చెప్తున్నాడు, నా పూజా ఫలం ఇక మంచి చెడ్డ అంతా ఇందులో ఉంది, ఈ కర్ర లేకపోతే ఇక నా బ్రతుకు లేదు, నా జీవితం లేదని అతను చాలా బాధపడిపోయి అవసరమైతే నడుచుకుని హైదరాబాద్ వెళ్ళిపోతా, కానీ నేను మాత్రం ఈ కర్రని విడిచి నేను ఉండలేను, కర్ర లేకపోతే నా బ్రతుకే ముందు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అలాంటి కర్రలు పరో 10 కలిగి ఉన్నాడండి. ఎన్ని కలిగి ఉన్నాడు? 10 కలిగి ఉన్నాడు. 10 కలిగి ఉండి ఏమంటున్నాడంటే, నాకు అంత బలం ఉంది, ఇంత బలం ఉంది, నా చేతిలో 10 మంది ఉన్నారు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ మోషే చేతిలో ఈ కర్ర పాముగా మారి ఆ 10 మింగేసేసింది. అహరోనీళ్ళు తోకబొట్టుకోకుండానే అది కర్రగా మారిపోయి అహరోన్ చేతికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరో మాంత్రికుల దగ్గర, పరోకున్న స్వామీజీల దగ్గర ఇప్పుడు ఏమి లేకుండా అయిపోయింది. ఏమైపోయింది? ఏం మిస్ అయిపోయారు? ఇక కర్ర లేని వాళ్ళు అయిపోయారు. ఏం లేని వాళ్ళు అయిపోయారు? కర్ర లేని వారు అయిపోయారు. అమ్మో 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 అమ్మో, మోషే శక్తిమంతుడు, మోషేలో ఉన్న దేవుడు గొప్పవాడు. కొడు చప్పట్లు, హల్లెలూయా. 10 మంది కర్రల కంటే మోషే చేతిలో కర్ర గొప్పది. దేవునికి స్తోత్రం. అరే వాడు నా కళ్ళ ముందు నిక్కర లేకుండా తిరిగినోడే కదా. అసలు వాడంతగా ఎలా మారాడు? వాడంతగా అంత శక్తి వాడికి ఎలా వచ్చిందిరా? అంత బలం ఎలా వచ్చిందిరా? ఈ మాంత్రికులంతా వీళ్ళంతా ఎప్పుడు రా వాళ్ళ తాతల తరము నుంచి తపస్సులు చేస్తూ ఉన్నారా. ఆ కర్రలు మామూలమైన కర్రలు కాదు. ఈడు అట్ట కాదు, ఇట్టొచ్చాడు పామేశాడు, వీళ్ళు వేసారు, ఇది 10 మందిని మీకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్లాగా కర్రలు సంపాదించుకోవాలి, ఎట్లాగా మా బ్రతుకులు, ఇక ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా ఆ కర్రలు మేము సంపాదించుకోగలమా? ఈ ఎన్ని సంపాదించినా ఆ కర్ర ఎదుట ఈ కర్రలు నిలగలుగుతావా? మాకంటే మోషే గొప్పవాడు. కొట్ట చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడా, నీ జీవితంలో నీ ఎదుటి వ్యక్తి ఎంతవరకు నిన్ను తక్కువగా అంచనా వేసి నిన్ను చీపుగా, నిన్ను తక్కువగా చూస్తున్నాడు. ఈ రాత్రి ఈ స్థలములో చేరిన ప్రతి ఒక్కరు, ఈ వాగ్దానం మీద దృష్టి ఉంచిన ప్రతి ఒక్కరు, ఈ వాగ్దానాన్ని ముఖ దర్శనము చేసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. విశ్వసించిన వారికి ఈ రాత్రి అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే నిన్ను చీపుగా, ఎవరైతే మరీ తక్కువగా నిన్ను చూస్తున్నారో వారి శక్తి కంటే నీ శక్తిని, వారి గొప్పతనము కంటే నీ గొప్పతనము అత్యధికముగా నా దేవుడు చేయబోతున్నాడు. కూడా చెప్పట్లా హల్లెలూయా, హల్లెలూయా. నా కుమార్తె, నా కుమారుడా, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. ఇదిగో నిన్ను గొప్ప జనముగా, ఇదిగో నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా ఈ సంవత్సరములో నేను చేయబోతున్నాను. విశ్వసించిన వారి జీవితంలో ఈ 2025 సంవత్సరములో ఈ వాగ్దానము నేను నెరవేర్చటానికి శక్తి కలిగిన వాడను, శక్తి కలిగిన వాడను. రికబా శరాల బాబా బాబా, ఓ రికబా శరాల బాబా బాబా, ఓ రికబా శరాల బాబా బాబా.
ఎవరైతే నిన్ను తక్కువగా చూస్తున్నారో, నిన్ను చులకనగా మాట్లాడుతున్నారో, నిన్ను వేళనగా మాట్లాడుతున్నారో, వారి ఎదుట సహోదరుడా, నా దేవుడు నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాజుగారు సింహాసనములో కూర్చొని ఉన్నాడు. లక్షల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. మోషే కరబొట్టుకుని ఆ స్థలానికి వచ్చేసరికి రాజు వేళన చేస్తున్నారు, ప్రజలు వేళన చేస్తూ ఉన్నారు. అయినా మోషే, నాకు నా దేవుడిచ్చిన వాగ్దానము గొప్పదని ఆ వాగ్దానము గొప్పతనాన్ని అక్కడ చూపించాడు. ఈ సంవత్సరములో నీ గొప్పతనము ప్రజలు చూడబోతున్నారు. ఆమేన్. మరి నీ జీవితంలో పట్టుదలతో నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తివి కాదు, నిన్ను గొప్పగా చేయాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇదిగో ఇంతవరకు నిన్ను చూసి రంకెలేసిన వారు, వేళను చేసిన వారు వట్టి చేతులతో రిక్తులుగా మిగిలిపోతారు. నీ చెయ్య ఒక శక్తివంతమైన చెయ్యగా నా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 38 వాక్యాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 38 వాక్యాన్ని చదువుకుందాం. నీకంటే బలమైన అమ్మమ్మ గట్టిగా అమ్మ, వెనుకున్న వాళ్ళకి చదువు లేదా, బైబిల్ తెచ్చుకోలేదా, లేకపోతే మనసంతా కేక్ మీద పాస్టర్ గారు ఎత్తుకుపోతాడా, మాకు పెడతారన్న బాధలో ఉన్నారా? అమ్మా, అంటే నా దేవుడు అన్యాయం చేసేవాడు కాదమ్మా. ఏం చేసేవాడు కాదు? ఇది ఎవరికి అన్యాయం చేసి నిన్ను గొప్ప చేయాలన్న వ్యక్తి కాదు. అక్కడ ఏం జరుగుతుందంటే, నన్ను ప్రవీణు ఇట్రా, ఇట్రా, ఇది సామాన్యమైన వ్యక్తి అని తక్కువగా అంచనా. ఎందుకంటే ఈరోజు సాయంకాలం వీడు ఫోన్ మాట్లాడుతూ నేను విన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయాకర్తో ఎలా మాట్లాడతాడని నేను ఆ ట్యాంక్ చాటు నిలబడ్డాను. ఫోన్ అక్క దగ్గర తీసుకున్నాడు, మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. సామాన్యమైనవాడు కాదు, నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ వ్యక్తి రైతు. చెప్పాలమ్మా, ఎవరమ్మా? రైతు. నాటేశారు కదా, నాటేశారా? తల్లిదండ్రులు పిల్లలకి మీ పొలాన్ని చూపించండి. వీళ్ళు కొన్ని తెలుసుకుంటారు. దాని ద్వారా ఏం తెలుసుకుంటారు? ఓహో, ఇలా వేసి మనం ఇయే కదా తినేయని పొలంలోకి తీసుకెళ్ళండి. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి గోధుమలు పండించే రైతు. చెప్పండి ఎవరు? వరి పండించే రైతు అనుకుందాం. పంట పండించుకునే రైతు. ఈ రైతు ప్రియ దేవుని బిడ్డలారా, ఎండకు ఎండి, వర్షానికి తడిచి, మంచుకు నానిపోయి, శ్రమపడి ఆ ధాన్యాన్ని పండించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఆ పంట చేతికొచ్చే సమయంలో వీడు చూస్తాడు. వీడు చూసి ఒక్కసారిగా వాడిని తిప్ప మీద పెట్టి కొట్టి పడదోసి ఆ పంటను ఈ వ్యక్తి తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యవసాయ సేద్యం చేస్తున్న వారు ఇజ్రాయేల్ ప్రజలు, ఇలా చేస్తున్నవారు మిద్యానీయులు, అలాగనే ఐగుప్తీయులు, ఇంకా కొన్ని తెగలు ప్రజలు ఉన్నారు. అంటే ఇద్దరిని చూపిస్తున్నారు. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే, పండక ముందే అన్ని గింజలైన నా కష్టార్జితాన్ని నేను రుచి చూడాలని గానుగా చాటున కూర్చుని వాటిని దొల్లగొట్టుకుంటున్నాడు.
ఏంటి బాబు ఎలా గానుగు చాటును దొల్లగొట్టుకుంటున్నావంటే, ప్రతి సంవత్సరం సేద్యం చేయటం, ఇది చేతికొచ్చేసరికి ఈ మిథ్యానీయులు వచ్చి దాన్ని దోచుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది. ఈ సంవత్సరమైనా నా పంటను అట్లాంటి చారుడు గింజలైనా నా గంజి కాసుకుని గొంతులో పోసుకుందామని ఆశ, త్రాగుతానని కూడా నాకు నమ్మకం లేదనే పరిస్థితుల్లో చాటున నక్కి ఇతని సేద్యము, ఇతని పంట ఇలా చేసుకుని భయపడి బ్రతికే పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తితో నా ప్రభు అంటున్నాడు, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కేక్ మేము తినకూడదు అన్నవాళ్ళు గట్టిగా అల్లు చెప్తున్నా, హల్లెలూయా. అమ్మా ఏం తినకూడదు? నిజమే, నాకు ఎందుకని ఈ మధ్య ఆళ్ళు నాకు నేర్పించారు కేక్ తినకూడదని. నాకు ఎక్కింది, కేక్ తినకూడదు పాస్టర్ గారు, తింటే యాపిల్కాయలు 4 తినొచ్చు, కానీ కేక్ తింటే ఆ కేకులో ఏదో ఉంటుందంట పైన, ఆ క్రీములో. పిల్లలకు అస్సలు పెట్టొద్దని ఎవరో నాకు ఈ మధ్య నేర్పించారు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా సరే నేను తినకపోయినా మీ అందరికీ కేకు పెట్టి పంపిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్ చదువు తల్లి. గానుగ చాటున గోధుమలు దొట్లగొట్టుకొనుచుండగా అన్నకాడ చదవండి. గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా, గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకొనుచుండగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను రైతండి, ఇతని సొంత భూమి, అది నారు పోసింది ఈ వ్యక్తే, నాటు వేసింది ఈ వ్యక్తే, ఎరువు వేసింది ఈ వ్యక్తే, పండించింది ఈ వ్యక్తి. అయినా ఈ వ్యక్తి చాటున దొల్లగొట్టుకోవలసిన పరిస్థితులు వచ్చే దొంగ కాదు, దోచుకునేవాడు కాదు, దోచుకునేవాడికి భయపడవలసిన పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఉన్నాడు. అయితే నా దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పూట ఈ వాగ్దానము వైపు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకుంటున్నారు మేము బలహీనులము అని. నా ప్రభు అంటున్నాడు, తల్లి, సహోదరి, సహోదరుడా, నీవు బలహీనుడవు కాదు. ఇదిగో నీవు బలహీనురాలవు కాదు. ఇదిగో నిన్ను పట్టిన ప్రేతాత్మ దైవము నీకు చెప్తుంది, నువ్వు బలహీనుడవు, నీకు అనారోగ్యం ఉంది, నీకు రోగం ఉంది, నీ దగ్గర రూపాయి లేదు, ఈ అప్పు తీర్చలేవు, ఈ ఉద్యోగం చేయలేవు, ఈ పంట పండించలేవు, ఈ పిల్లలు పెళ్లి చేయలేవు అని చెప్తుంది. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీవు మహా పరాక్రమము కలిగిన బలాఢ్యుడవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గడిచిన సంవత్సరాలలో తీర్చలేని అప్పు కావచ్చు, గడిచిన సంవత్సరాలలో చేయలేని పని కావచ్చు, ఈ సంవత్సరము నా దేవుడు నీ చేత చేపిస్తూ ఉన్నాడు. కొడ చప్పట్ల. హల్లెలూయా. ఎవరి సహాయం నీకు అవసరం లేదు. ఇంతవరకు వాళ్ళు సహాయం చేస్తే చేస్తాను, వీళ్ళ సహాయం నువ్వు కోరుతున్నవేమో, లేదు, ఎవరి సహాయం అవసరం లేదు. నా ప్రభువు నిన్ను బలపరిచి నీ చేత చేపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. విజయము నీ సొంతమే, జయము నీ సొంతమే. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడవు. దేవుని కృప నీకు తోడై ఉంది. ఏం తోడై ఉందా? తోడై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారు అందరు కదమ్మా, నమ్మినవారు ఒకసారి గట్టిగా ఆమేన్ అని చెప్పగలరా? నేను ఎందుకు చెప్పమన్నానో, మీరు ఎందుకు అన్నానో మీకు అర్థం కాల. ఒక అప్పు తీర్చలేకుండా ఉండం,
ఒక రోగమే తగ్గట్లేదు, ఈ రోగంతోనే నా బ్రతుకు అయిపోయింది, ఇక ఈ షుగర్ తగ్గేది కాదు, ఈ షుగర్తో నేను చస్తాను, లేకపోతే ఈ బిడ్డకు పెళ్లి చేయలేకున్నాను, లేకపోతే ఈ పని చేయలేకున్నాను, ఇది పెండింగ్ అయిపోయింది జీవితంలో, ఇక నా వల్ల కావట్లేదు అనుకుంటున్నావేమో నీవు. నీ చేత నా దేవుడు ఈ సంవత్సరంలో చేయించబోతున్నాడు. ఆమేన్. గిద్యోనుకున్న సమస్య కంటే మీ సమస్యలు పెద్దవి కాదండి. గిద్యోనుకున్న సమస్యల కంటే, అమ్మా మీరు పండించుకున్న మీ ఇంటికి తెచ్చుకుంటున్నారు లేదా? అమ్మా మీరు పండించుకున్నాయి మీ ఇంటికి తెచ్చిపోసుకుంటున్నారు లేదా? పుట్టు 10,000కి అమ్ముతున్నారు, ఇంకా 4 రోజులు దాచుకున్న తర్వాత అదే 25,000 కూడా. కానీ గిద్యోను పరిస్థితి అలా లేదమ్మా. కనీసం ఒక్క పూట వంట చేసుకుని తినే పరిస్థితులలో లేడు. సొంత రైతు ఒక దొంగ వలె గానుగు చాటున దాగి, నేను అనుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, నేను అనుకుంటున్నాను ఆ పాల గింజలు నవ్వులేస్తాడేమో అనిపిస్తుంది నాకు. ఏ గింజలమ్మా? అవి చిన్నగా ఉన్నప్పుడు ఏముంటాయి, ఎలా ఉంటాయి? పాలుగుంటే అక్కడ నవ్వులేస్తాడు. ఎందుకంటే తయారైతే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు కదా. తయారైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తితో నా దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు మహాపరాక్రమము కలిగిన బలాఢ్యుడవు. దేవునికి స్తోత్రం. మీకు ఎవరికైనా ఈ రాత్రి అనుమానం ఉండొచ్చు, కానీ గిద్యోనుకి మాత్రం అనుమానము లేకుండా యేసయ్యను నమ్మేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నమ్మేశాడు? గుమ్మడికాయని నమ్మేశాడా? ఏమి నమ్మేశాడు? గుమ్మడికాయని తిప్పి 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 కొడితే ఇక ఆ ఇంట్లో ఏం పోతుంది? అమ్మమ్మ ఏం పోతుంది? లేదు, గుమ్మడికాయని నమ్మల. దేవునికి స్తోత్రం. యేసయ్యను నమ్మాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, గుమ్మడికాయను మనకి ఇచ్చింది మనం ఆ గుమ్మడికాయతో వడియాలు చేసుకుని తినటానికి. ఎందుకమ్మా? దానితో జ్యూస్ చేసుకుని తాగితే చాలా హెల్తీగా ఉంటారట. అందుకు దేవుడు మనకిచ్చింది. అంతేగాని దాన్ని నేలపాలు చేయటానికి కాదు. ఏం చేయటానికి కాదు అమ్మమ్మ? ఏం చేయటానికి కాదు. అది త్రాగవలసినది, తినవలసినది. జనాలు దాన్ని తొక్కుతానికి కూడా భయపడిపోతున్నారు, పక్క నుంచి పోతా ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? ఏమ్మా ఏంటి భయపడిపోతున్నావు అంటే, ఎవరో ఇక్కడ తాడు తెచ్చుకున్నారు ఇక్కడ అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని దారిలో వెళ్ళవలసిన వాళ్ళు పక్క ఎంపుడు తిరిగిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ నమ్మకం ఏంటంటే, గుమ్మడికాయ కొడితే వీళ్ళ నమ్మకం ఆ గుమ్మడికాయకి ఎడంగా పోతేనే మంచిదని వాళ్ళ నమ్మకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదు 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 లేదు, ఈ వ్యక్తి యేసయ్యను నమ్మాడండి. ఆమేన్. ఎవరు నమ్మాడు? యేసయ్యను నమ్మేశాడు. యేసయ్యను నమ్మితే యేసయ్య ఈ వ్యక్తిని ఏం చేశాడంటే, 7:18 చదవండి ఒకసారి. బూరలను ఊదినప్పుడు మీరు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పి, విజయమని కేకలు వేయమని చెప్పారు. కొట్టు చప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక జీవితములో మిద్యానీలు ఐగుప్తి వైపు ఇక చూడలేదండి. దేవునికి స్తోత్రం. ఏంటి అని అడిగితే మీ బలం ఏదో ఈ వ్యక్తికి తెలియచేసాడు. 23 చివరి మాట చదివినట్లయితే, మనషే గోత్రం అంతటిలో నుండి పిలిపించిన ఇశ్రాయేలీలు కూడుకొని ఏం చేశారు? మిద్యానీయులను తరిమిరి. ఇప్పుడు ఈ వ్యక్తిని తరుముతున్నారండి. దేవునికి స్తోత్రం. ఇంతవరకు పంటను తినివేసిన వ్యక్తి, ఇంతవరకు దోచుకుని వెళ్ళిపోయిన వ్యక్తిని
ఈ గిద్యోను వీళ్ళే ఈ వ్యక్తిని తరిమే శక్తిని నా దేవుడు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు అనుకున్నాడు వాళ్ళ శక్తి ఎక్కువ, వాళ్ళు ఏమి ఎదుర్కోలేము, వాళ్ళు ఏమి చేయలేమని వీళ్ళ పంటలన్నీ వాళ్ళకి అప్పగిస్తున్నారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఈ వ్యక్తి వైపు రావాలంటే, ఈ పంటల వైపు రావాలంటే, వీళ్ళ స్వాస్థ్యం వైపు రావాలంటే ఆ వ్యక్తి భయపడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని నమ్మినట్లయితే, ఈ వాగ్దానం మీద ఆధారపడినట్లయితే, ఈ వాగ్దానము నా బ్రతుకులో, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో నెరవేర్చే శక్తి నీకుందయ్యా. అయ్యా నన్ను గొప్ప వ్యక్తిగా చేయి ప్రభువా, నన్ను గొప్ప వ్యక్తిగా చేయి ప్రభువా, నా కుటుంబాన్ని గొప్ప వ్యక్తిగా చేయి ప్రభువా అని ప్రభువు నువ్వు బ్రతిమలాడి అడిగినట్లయితే ఈ సంవత్సరములో ఒక్కొక్కరి జీవితంలో ఈ వాగ్దానమును అక్షరాల నెరవేర్చునుగాక. మరి అందరూ మోకరించి ఏమడగలేసేయని, ఈ వాగ్దానము నా వ్యాపారములో, నా కుటుంబములో, నా వ్యవసాయములో, నా చేతి పనిలో, నా కూలి పనిలో అయా నెరవేర్చండి ప్రభువా, అయా నెరవేర్చండి ప్రభువా, అయా నెరవేర్చండి ప్రభువా. అమ్మ అడుగుదాం, యేసయ్యని అడుగుదాం, ఈ వాగ్దానం నెరవేర్చయ్యా, ఈ వాగ్దానము నెరవేర్చయ్యా, ఈ వాగ్దానము నెరవేర్చయ్యా, ఈ వాగ్దానము నెరవేర్చయ్యా. అమ్మ మోకరించి అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరువశించి పాడగా యేసయ్యా యేసయ్యా నీది ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమెలెదనా, కొదువతో నేను కుమెలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆర్తదాహము తీర్చిన వెంబడించిన బండము, నీవే నా ఆర్తదాహము తీర్చిన వెంబడించిన బండము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈయన వాక్యాన్ని బట్టి ప్రేరేపణ కలిగిన వారు వాక్యానుసరమైన ప్రార్థన చేయాలి. ఒకరు బిగ్గరగా ప్రార్థన చేయండి వినిన వాక్యాన్ని బట్టి. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. అలాగే ప్రేరేపణ కలిగిన వారు బిగ్గరగా ఒకరు ప్రార్థన చేయండి. అందరూ ఆ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రములు స్తోత్ర